ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం కర్నూలు జిల్లాలోని వెల్లుర్తి మండలంలో ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు శ్రీ హనుమన్ స్వామివారి విగ్రహం దగ్గరికి వచ్చేసాం. ఈ రోజు వచ్చేసి మనము స్వామివారి విగ్రహం ఎన్ని అడుగులు ఉంది అంటే 51 అడుగులు ఉంది. అంటే ఇక్కడ ఎందుకు నిర్మించారంటే 2019 మే 11వ తారీఖు ఒక యాక్సిడెంట్ జరిగింది. గుర్తుందా మీకు? వెల్లుర్తిలో అతిపెద్ద భయంకరమైన యాక్సిడెంట్ అది. కూడా 15 మంది చనిపోయారు. గద్వాల జిల్లా రామాపురం గ్రామానికి చెందిన 15 మంది ఇక్కడనే నేషనల్ హైవే 44 ఉంటుంది. 44 దగ్గర మరణించారనమాట. 5 మంది ఒకటే రోజు మరణించడంతో మనకు ఇక్కడ ప్రతి సంవత్సరం 3 నుంచి 4 లేదా 5 యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ. అందుకని అభయ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ కొలువు తెచ్చారు. అప్పటి నుంచి అంటే స్వామివారు ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పటి నుంచి కూడా యాక్సిడెంట్ అనేది పూర్తిగా జరగడం లేదు. అంటే మొత్తం కూడా నేషనల్ హైవే 44 కి మనకు స్పీడ్ బ్రేకర్స్ కూడా వేసేసారు. చూస్తున్నారు కదా, ఇదండి మనకు నేషనల్ హైవే 44. ఇక్కడ స్టార్టింగ్ లో ట్రాక్టర్ వెళ్తుంది చూడండి. ఇక్కడ కూడా ఒక స్పీడ్ బ్రేకర్ వేసేసారు. అక్కడ లాంగ్ లో వెహికల్స్ వస్తున్నాయా ఐచర్ బండి అక్కడ వేసేసారు. ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ వేసేసారు. అలాగే ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా స్పీడ్ బ్రేకర్స్ వేసేసారు అనమాట. అది మనకు హైదరాబాద్ టు బెంగళూరు కి వైపు వెళ్లే మార్గము. వోల్వో బస్ వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ వెళ్లే రూట్ అనమాట. మనకు అటు సైడ్ ఆపోజిట్ సైడ్ టోటల్ మనకు ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసినందుకు ఇక్కడ యాక్సిడెంట్ అనేది పూర్తిగా జరగడం లేదు. అంటే అలాగే మనకు అభయ ఆంజనేయ స్వామి వారు మనకు దగ్గరలోనే ఉంటారు. చూపిస్తా చూడండి, ఈ విధంగా ఉంటాడు. మనకి ఇక్కడ వచ్చేసి ఈ రూట్ వచ్చేసి మనకు ఎల్దుర్తి లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే స్వామివారి ప్రతిష్టన వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. అభయాంజనేయ స్వామివారి కళ్యాణ వేదిక కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మనకు కొత్తగా నిర్మిస్తున్నారు రామ మందిరం. అక్కడ మనకు స్టే చేయడానికి నైట్ అవుట్ కూడా స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు వెళ్ళిపోదాం. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది స్వామివారి విగ్రహం వచ్చేసి చాలా బాగుంటుంది. పొద్దున్న వచ్చేసాం ఇక్కడికి. రామ మందిరం కొత్తగా నిర్మిస్తున్నారు, ఇంకా రంగులు కొట్టలేదన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహము. ఈ విగ్రహం వెనక ఉన్న ఒక విషాద గాథ ఏమిటంటే, ఒకే కుటుంబంలో ఉండే 15 మంది మరణించడం జరిగింది. అందుకనే స్వామివారి విగ్రహ ప్రతిష్టన ఇక్కడ జరిపించారు. నేషనల్ హైవేకి మనకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం అనేది నేనైతే పర్ఫెక్ట్గా ఇక్కడ చూస్తున్నాను. ఎందుకంటే నేషనల్ హైవే అంటేనే ఎలాంటి డ్రాప్స్ అంటే ఎలాంటి అడ్డంకు లేకోకుండా దూసుకొని వెళ్ళే వాహనాలు ఉంటాయి. అలాంటి వాహనాలకు బ్రేక్ డౌన్ వేసేసారు ఇక్కడ వెల్దుర్తి మండలంలో. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ప్రతి సంవత్సరం ఒక 5 జరుగుతున్నాయి ఇక్కడ, అందుకనే బ్రేక్స్ వేసేసారు. హలో వాళ్ళు, చూస్తున్నారు కదా, భయబంధాలను తొలగించే అభయ ఆంజనేయుడు మన వెనక ఉన్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి మనకు 2019లో ఏదైతే మనకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందో, మనకు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కానీ గూగుల్లోకి వెళ్ళి కానీ సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేయండి అంటే, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం 2019 మే 11th డేట్ మెన్షన్ చేసి అక్కడ యాక్సిడెంట్ అని ట్రై చేయండి. మీరు టైప్ చేసేటప్పుడు ఆ విధంగా ట్రై చేస్తే మీరు సెర్చ్లోకి వెళ్ళి మనకు వీడియో వచ్చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఆ వీడియోని. అప్పటికి మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు స్వామివారు. ఈ స్వామివారు అప్పుడు లేరు, ఇక్కడ ప్రతిష్ఠించబడలేదు అప్పటికి. ఇప్పుడు మనకు స్వామివారి అనుగ్రహంతో ఎలాంటి యాక్సిడెంట్ అనేది జరగడం లేదు. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.